రేపేమి జరుగుతుందన్న తపన మనలో ఉండకూడదు. యేసు ప్రభు మీద ఆధారపడిన వారు రేపేమి అనే ఆలోచన పూర్తిగా అవసరం. నువ్వు పూర్తిగా దేవుడి చేతుల్లో ఉంటే రేపేమి జరగాలో అది ఆయన జరిగిస్తాడు. చాలామంది యేసు ప్రభు మీద పూర్తిగా ఆధారపడిన వారు రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరాన్ని మాట్లాడుతూ ఉంటారు. యాకోబు అంటాడు, దేవుని చిత్తమైతే అనాలి. కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కనుక నేను ప్రతిసారి చెప్తున్నాను, ఉదయం లేచిన వెంటనే ఈరోజు నీకు వ్యతిరేకమైన పని ఏది చేయకూడదు. రాత్రి పడుకునే ముందు ఈరోజు నీకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేదు అనే సాక్ష్యం మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర చెప్పగలిగితే నిశ్చయంగా దేవుని రాజ్యం మనకు అనుగ్రహింపబడుతుంది. కనుక పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అనేది ఎప్పుడు బైబిల్ చెప్తూ ఉంటుంది. ఈరోజు ఈ కుమారి ఏర్పాటు చేసుకున్న సువార్త కూటమి వారికి, వారి తమ్ముడు, మరదలు, కుటుంబాలు, వారికి కావలసిన వారికి శ్రేయస్కరంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కుమారు గురించి మీరు ఎప్పుడూ మాట్లాడారు. స్థిరంగా, బలంగా, విశ్వాసంగా మీలో ఉండే కృప అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి. విజయశాంతి విషయంలో మీరు కార్యం నెరవేర్చారని నమ్ముతున్నాం. కుటుంబంలో రక్షణలోనికి రాని వారందరినీ రక్షణలోనికి నడిపించాలని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మీ వాక్యానికి వెళ్ళక మునుపు ఆరాధనలో మాకు తోడయుండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గొప్పవాడు యేసు, గొప్పవాడు, గొప్పవాడు యేసు, గొప్పవాడు. ఈ లోకములో పరలోకములో, ఈ లోకములో పరలోకములో అందరికంటే గొప్పవాడు యేసు, అందరికంటే గొప్పవాడు. గొప్పవాడు యేసు, గొప్పవాడు, గొప్పవాడు యేసు, గొప్పవాడు. మంచివాడు, ఎంతో మంచివాడు, మంచివాడు, ఎంతో మంచివాడు. బలహీనతలను క్షమించువాడు, బలహీనతలను క్షమించువాడు. రక్షించువాడు, బలపరచువాడు, రక్షించువాడు, బలపరచువాడు. గొప్పవాడు యేసు, గొప్పవాడు, గొప్పవాడు యేసు, గొప్పవాడు. ఆయన ఒక్కడే ఆరాధనకు, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు, యోగ్యుడు, పూజ్యుడు. సర్వలోకనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు, సర్వశక్తిమంతుడు. గొప్పవాడు యేసు, గొప్పవాడు, గొప్పవాడు యేసు, గొప్పవాడు. పరిశుద్ధుడు, ఎంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
మొదటి వాడు ఈ సృష్టికి మొదటి వాడు కడపటి వాడు ఆయనే కడపటి వాడు ఆయనే గొప్పవాడు యేసు గొప్పవాడు గొప్పవాడు యేసు గొప్పవాడు ప్రేమించువాడు స్వస్థపరచువాడు ప్రేమించువాడు స్వస్థపరచువాడు విడువక ఎప్పుడు ఆదరించువాడు విడువక ఎప్పుడు ఆదరించువాడు గొప్పవాడు యేసు గొప్పవాడు గొప్పవాడు యేసు గొప్పవాడు ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడు పూజ్యుడు పరమాత్ముడు పూజ్యుడు పరమాత్ముడు ఉన్నత స్థలములో నివసించువాడు ఉన్నత స్థలములో నివసించువాడు తన వారిని ఎప్పుడు విడువని వాడు తన వారిని ఎప్పుడు విడువని వాడు గొప్పవాడు యేసు గొప్పవాడు గొప్పవాడు యేసు గొప్పవాడు ఎంతో ఎంతో గొప్పవాడు ఎంతో ఎంతో గొప్పవాడు ఆరాధనకు యోగ్యుడాయనే ఆరాధనకు యోగ్యుడాయనే గొప్పవాడు యేసు గొప్పవాడు గొప్పవాడు యేసు గొప్పవాడు కూర్చుందాం. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తును నిజంగా నమ్మేవారు మాత్రమే ఆయన మహిమ చూడగలరు. మరొకసారి, యేసుక్రీస్తుని నిజంగా నమ్మేవారు మాత్రమే ఆయన మహిమ చూడగలరు. అవసరానికి, వేషానికి, డబ్బుకి, లోకానికి నమ్మేవారు ఎప్పటికీ ఆయన్ని చూడలేరు. ఇంకొకడు ఉన్నాడు, కపట యేసు, అంటే వేషధారి అయిన యేసు. బైబిల్ ప్రకారం సాతాను అచ్చు యేసుక్రీస్తులాగా వేషం ధరించుకుని వస్తాడు. మీరు ఒకవేళ కపటంగా దేవుణ్ణి ఆరాధిస్తే వాడే వస్తాడు మీ దగ్గరికి. నిజమైన యేసు రాడు. నిజమైన యేసు ఎక్కడికి వస్తాడంటే నిజముగా ఆరాధించే వారి దగ్గరికి వస్తాడు. మీలో కక్షలు, కోపాలు, పట్టుదలలు, పనికిమాలిన ఆలోచనలు, వ్యభిచారము, జోదము, ధనాపేక్ష, లోకం మీద ఆశ, కులాల పిచ్చి, మనుష్యుల పిచ్చి, పెళ్ళం పిచ్చి, మొగుడు పిచ్చి, డబ్బు పిచ్చి, విదేశాల పిచ్చి, ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించుకొద్దాం అనుకుంటారు. ఇక్కడంతా వెళ్ళిపోతుంది. చాలా యోగ్యత లేనటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు ఎప్పటికీ ప్రభు కార్యం పొందుకోలేరు, చూడలేరు.
అందుకే మొదటిగా కొన్ని హెచ్చరిక మాటలు చెప్తున్నాను. మీరు యథార్థమైన హృదయంతో ఆ దేవుడి దగ్గరికి రాకపోతే నిజమైన యేసు మీకు ఎప్పుడూ కనిపించడు, వినిపించడు. కాబట్టి నాకు నిజమైన యేసు కావాలంటే నువ్వు నిజముగా ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. బైబిల్ ఎప్పుడు కూడా యేసునే వెంబడించమని చెప్తుంది. ఇందాక ఆర్ఆర్కే గారు మాట్లాడుతూ పాటలు పాడేవారు యోగ్యత కలిగిన వారు అయి ఉండాలి. అంటే పాటలు పాడేవారు హృదయములో నుంచి పాట రావాలి అన్నాడు ఆయన. ఉదాహరణకి రక్షణ లేని ఒక వ్యక్తి ఎంత గొప్ప రక్షణ అని పాట పాడితే అది అపహాస్యంగా ఉంటుంది. అతనికి రక్షణ తెలియదు కానీ పాట పాడుతున్నాడు. వ్యర్థం. పాపం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు పాటలు పాడకూడదు, వాక్యాలు చెప్పకూడదు. సేవకుడైనా విశ్వాసైనా దేవుడు పని చేసే ఎవరైనా పాపంలో ఉండేవారు ఆ పనిలో ఉండకూడదు. దానివలన వారికి ఏ విధమైన ఫలితము దొరకదు. ఆయన్ని నిండు మనస్సుతో పూర్ణ వివేక పూర్ణ ఆత్మలతో ఆరాధించాలి. ఈరోజైనా నిజంగా మీరు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మీకు ఎన్నో అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొంది మీ హృదయాన్ని దేవుడికి దగ్గర చేసుకోండి, అప్పుడు మేలు కలుగుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. లూకా సువార్త 10:29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచకనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు తిరిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలి వాళ్ళకి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాణ్ణి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. ఈ కుమారు విషయంలో చాలాసార్లు గమనించాను. తనకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో, ఆపదల్లో, కష్టాల్లో ఉంటే సాయం చేయటం చూశాను చాలాసార్లు. ఇది ఎలా ఉంటుందంటే దేవుడు మనిషిని పూర్తిగా పరీక్షిస్తాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలి. నాటకీయంగా జీవించకూడదు, నటించకూడదు. యథార్థంగా మనం పరిచర్య చేయాలి. కష్టాల్లో ఉన్నప్పుడు, అలాగే మరి కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పరిచర్య. ఇది దేవుడికి ఇష్టమైనది. తప్పించుకొని పోయేవాళ్ళు అంటే దేవుడికి చాలా అసహ్యం. తప్పించుకొని పోయేవారు మనకెందుకు అంటే మన చుట్టాలు మనకు కావలసిన వారైనా కూడా తప్పించుకెళ్ళిపోయేవారు. నేను పడిపోయినప్పుడు నా బంధువులు కాదు, నన్ను ఎరగని వారు నాకు వచ్చి సాయం చేశారు.
నేను సాయం చేసిన వారు ఎవ్వరూ నాకు సాయం చేయలేదు. ఇది దేవుని ఆజ్ఞ. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు చాలా బాగా పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు, వాక్యాలు చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఎవ్వరికి ఏ విధమైన సహాయం చేయరు. మీకు కనపడేది ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవ్వరు మీకు కనపడరు. మీరు పరలోకానికి వెళ్ళరు. మీకు ఎవరైనా తెలిసి ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సాయం చేయకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు. ఊరికే వాక్యాల్లో లోతైన జ్ఞానాలు తెలుసుకుందాం. ఎందుకంటే లోతైన జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? వాక్యాన్ని లోతుగా 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 ఏంటి లోతుగా తెలుసుకుని ఏం చేస్తావు? ప్రేమ లేనప్పుడు నీ దగ్గర ప్రేమ లేదు, కపటము మోసము తప్ప. సాయం అందుకుని ఎదురు తిరిగేవారు. పొద్దున చేసిన సహాయాన్ని సాయంత్రానికి మర్చిపోయేవారని చూశాను నేను. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడైనా ఎవరైనా గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే జీవితంలో మర్చిపోవద్దని ఉంది. ఎంతమంది గుర్తున్నారు మనకు సాయం చేసిన వాళ్ళు? ఊరికే ఎందుకంటే పాటలు, పద్యాలు, వాక్యాలు మనసు మారినప్పుడు, నీకు మారు మనసు లేనప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకోవటం అంత వ్యర్థమైంది ఇంకోటి లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇతడు పొరుగువాడు ఎవరండి అని అడిగాడు. ఎందుకంటే 2 ఆజ్ఞలు మనకే యేసు ప్రభు ఇచ్చారు. మొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి నిజంగా ప్రేమించాలి. దేవుణ్ణి నిజంగా ప్రేమించడం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక భర్తను భార్య ఎలా ప్రేమించాలి అంటే, పెళ్లిలో ప్రమాణం, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, కింద పడినా పైన ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, వివాహం జరిగిన తర్వాత చనిపోయే వరకు అతన్ని ప్రేమించడం లేదా ఆవిడ్ని ప్రేమించడం. ఇది నిజమైన ప్రేమ. డబ్బు చూసి ఒక ఆవిడ భర్తను వదిలేసింది. ఈ అమ్మాయి ఇంతకు వదిలేసాము అన్నాను. అతని వల్ల ఏం సుఖం లేదండి. ఎందుకంటే ఏ విధమైన ఆదాయం లేదండి. అంటే ఆదాయం ఉంటే మొగుడా? అంటే అతని వల్ల ఆదాయం ఉంటే నీకు భర్త అన్నమాట, లేకపోతే భర్త కాదు కదండి. ఇంకొక అతను రెండో పెళ్లి చేసుకుందని అతన్ని అడిగాను. రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నామంటే, నాకు మొదటి భార్య వల్ల సుఖం లేదండి, ఆవిడకి ఎప్పుడు అనారోగ్యం అండి. చూసారండి, వింటున్నారా? ఇదా పెళ్ళికి అర్థం? పెళ్లి చేసుకుని ఎవరితోటో దేనితోటో తిరగటమా? క్రైస్తవ జీవితం అది. డబ్బు కోసం పెళ్లి చేసుకోవటమా? ఎత్తుగా లావుగా ఉండటం కోసం పెళ్లి చేసుకోవటమా? అందం కోసం పెళ్లి చేసుకోవటమా? ఆస్తి కోసం పెళ్లి చేసుకోవటమా? అది లేనప్పుడు విడిచిపెట్టటమా? బైబిల్లో భార్యాభర్తలు విడాకులు ఎప్పుడు తీసుకోవచ్చు అని ఉందంటే, భర్త కానీ భార్య కానీ వ్యభిచారం చేస్తే వెంటనే విడాకులు తీసుకోమని ఉంది. మిగిలిన వాడిని ఏది కూడా విడిచిపెట్టొద్దని ఉంది. కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా. ఏల్పూర్లో ఒక ఆవిడ ఉంది, వేరే ఊళ్ళో ఒక అతను ఉన్నాడు. ఎప్పుడో వదిలేసి ఆవిడ వేల్పూర్ వచ్చేసింది. చచ్చిపోయిన తర్వాత ఈవిడిని కేకేశారు. అమ్మ, పెద్దతనం వెళ్ళేదాకా అక్కడ ఏడు, అతని పొలం నీకు వస్తుందని. చిన్నదినం దగ్గర నుంచి పెద్దదినం దాకా ఏడితే చాలమ్మా, 1 ఎకరం పొలం వస్తుంది నీకు. ఈవిడ బయలుదేరింది. ఎకరం పొలం కోసం బయలుదేరి చిన్నదినం దగ్గర నుంచి పెద్దదినం దాకా ఏడిసింది. పెద్దదినం అయిపోయిన తర్వాత ఆ పొలం కాగితాలు ఇస్తారేమో అనుకుంది. అప్పుడు అందరూ వచ్చి చెప్పారు, ఆ పొలం ఎప్పుడో
ఆయన్ని దగ్గరుండి చూసుకున్న ఆవిడికి రాసేసాడమ్మా అన్న. దేవుని స్తోత్రం. అయ్యో అనవసరంగా ఏడ్చానంటుంది, అనవసరంగా ఏడ్చానంటుంది. అందరూ దగ్గరికి వచ్చి పొలం కోసం ఏడుతానికి వచ్చావు నువ్వు, పొలం కోసం ఏడటానికి వచ్చావు నువ్వు. ఇప్పుడు మనుషులకే ఈ దరిద్రాల గురించి అర్థమైనప్పుడు దేవుడికి అర్థం కాదా? నువ్వు ఎందుకోసం దేవుడి దగ్గరకు వచ్చావు, ఎందుకు పాటలు పాడుతున్నావు, ఎందుకు ఆరాధన చేస్తున్నావు, అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? డబ్బుల కోసమా, పెళ్లి కోసమా, పిల్లల కోసమా, ఉద్యోగం కోసమా? ఇది తప్పు అంటాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో, అంటే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించటమే. తర్వాత ఏం కావాలని అడగవలసిన అవసరం లేదు. దేవుడు సృష్టికర్త, నీ లోపల ఊపిరి ఊదాడు, నిన్ను తయారు చేశాడు కనుక దేవుణ్ణి ఆరాధించటం నీ బాధ్యత. మొదటి ఆజ్ఞ అది. రెండవ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువానిని. అప్పుడు ఇతను అడిగాడు ప్రభువుని, అయ్యా పొరుగువాడంటే ఎవరు? ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించమంటారా? వద్దు. ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించమని దేవుడు చెప్పలేదు. కష్టాల్లో ఉన్నవారిని సాయం చేయటం ప్రేమ అన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నవారిని చెప్పాలి? కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, జైల్లో, ఇంకో చోట చెప్తాడు దారి లేని పరిస్థితుల్లో ఉన్నవారిని ఆయన వెళ్ళి సహాయం చేయండి. పడిపోయారు, ఏమయ్యారు వాళ్ళు చెప్పాలి. ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు పడిపోయారు. మనకు పడిపోయేవారు కనిపిస్తారా? పడిపోయేవారు కనబడరు, బాగున్న వాళ్ళే కనిపిస్తారు కదండి. అసలు మన హృదయంలో ఎప్పుడు పడిపోయిన వాళ్ళ మీద ఇష్టం కూడా ఉండదు మనకి. దరిద్ర పనులు చేసి పడిపోయారు, మళ్ళీ వీళ్ళకి సాయం చేయాలా? చూసారా ఎంత తేడా ఉందో. కాబట్టి ఇక్కడ పొరుగువారు ఎవరండి అన్నాడు. ఒక మనుష్యుడట యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకి. ఇతను యూదుడు, జాగ్రత్తగా వినాలి. ఇతను వెళుతున్నప్పుడు దొంగలు దారిలో పట్టుకున్నారు. అది అరణ్య ప్రాంతము. దొంగల చేతులు పడ్డాడు. బట్టలు తోచుకుని కొట్టి కొర ప్రాణముతో విడిచిరి. దొంగలు అతన్ని బాగా గట్టిగా కొట్టారు. చివరికి కొన ప్రాణం ఉంది అతని దగ్గర. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ లోయలోకి తోసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి. అతడు మూలుగుతున్నాడు, దెబ్బలు తగిలి ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితి మీరు గమనించండి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి మొట్టమొదట యాజకుడు ఆ త్రోవను వెళ్ళాను. ఎవరు వెళ్ళారు? గట్టిగా చెప్పాలి. అంటే పాస్టర్ గారు. ఆ రోజుల్లో యాజకుడు అనేవారు. ఈ యాజకుడు ఆ దోవన వెళ్తూ ఆ మూలుగుతున్న వ్యక్తిని చూశాడు. యాజకుడు అంటే ఎవరు? గొర్రెలను కాసి, గొర్రె పిల్లలను కాసి మేపవలసిన వాడు. ఈ యాజకుడు పాస్టర్ గారికి ఎంత బాధ్యత ఉంది వినాలి. ఏంటి అక్కడ సైకిల్ మాటలు? సేవకుడికి ఎంత బాధ్యత ఉంది? ఈ సేవకుడు ఏం చేశాడు? అతనిని చూచి ప్రక్కగా పోయాను. చెప్పండి, చూశాడా? మాట్లాడాలి. చూశాడా? చూసి మీరు ఎంతమందిని చూసి వెళ్ళిపోతున్నారు? మీకు కావలసిన వాళ్ళు అయితే ఒక క్షణం ఆగుతారు. మీ పిల్లలు, మీ ఆయన, మీ అమ్మగారు అయితే
ఏదన్నా సాయం చేస్తారు కదా. కుమారు చుట్టాలకే సాయం చేస్తుందా, బయట వాళ్ళకి కూడా చేస్తుందా? మరదలకైనా ఎప్పుడును ఎవరికన్నా చేస్తుందా? చూడండి, చూసి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గుడండి ఇతను, యాజకుడట. అయ్యో పాపం ఇలా పడిపోయాడు, భయంకరమైన స్థితిలో ఉన్నాడు అనుకోని ఎవరికైనా చెప్పి అక్కడ ఆగి ఆ నలుగురిని కేకేసి కిందకి లేవనెత్తాడా అంటే చేయలేదు. యాజకుడు. ఈ మాటలు చెప్పేది ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి మీరు ఎంతమందిని చూసి సాయం చేయకుండా వెళ్ళిపోతున్నారు? నిజం చెప్పండి. ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నారు, వాక్యాలు వింటున్నారు, హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటాం కూడా రాదు. ఎవరికన్నా సాయం చేస్తున్నారా? మన దగ్గర ఒక కండిషన్ ఉంటుంది, నాకు సాయం చేస్తే నేను చేతును, మరి నాకు చేయలేదు కనుక నేను చేయను. అబ్బా, ఆలోచించండి ఒక్కసారి. మీరు ఎంతమందికి సాయం చేశారు మీ జీవితంలో? ఎంతమందిని నిలబెట్టారు, లేదా ఎంతమందిని పడేశారు? పడేయటం చాలా సులువు, నిలబెడటం చాలా కష్టం కదా. ఎంతమందికి సాయం చేశారండి? యాజకుడు, దొంగ పాస్టరు అంటున్నాడు యేసుప్రభు. ఈ పాస్టర్ గారికి ఎప్పుడు కానుకలు కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతామే కానీ సంఘంలో ఎవరి బాధ పట్టదు అతనికి, ఎవరి కష్టము పట్టదు అతనికి. ఇక్కడ పాస్టర్ గారే కాదండి, తర్వాత మీ డ్యూటీ వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఆపదల్లో ఉన్న, బాధల్లో ఉన్న ఎవరికైనా కొంత సాయం చేశాను లేదా చేస్తాను అనేవారు కుడి చేయి చూపించండి. చాలా దానవంతులు ఉన్నారు ఇక్కడ. నిజమేనా అంటారా? ఓకే, దేవుడికి మీకు తెలుసు. సరే, ఇక్కడ వాడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక యాజకుడు వెళ్ళిపోయాను, లెవీయుడు వచ్చాను. లెవీయుడు ఎవరో తెలుసండి? దేవుని మందిరములో పరిచర్య చేయడానికి దేవుడు అనుమతించినవాడు. లెవీ గోత్రము నా సేవ చేయాలి అన్నాడు. ఒక విశ్వాసిగా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ లెవీయుడు వచ్చాడండి. చూడండి, ఆ చోటికి వచ్చి చూసాడా? చెప్పాలి. చూసి ప్రక్కగా పోయాను. మనకెందుకు వచ్చిన గొడవరా బాబు, మనకెందుకు? లెవీయుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మందిర పరిచర్య చేసేవాడు. ఇద్దరు వెళ్ళిపోయారండి. ఒకసారి పెళ్ళం వెనకాల కూర్చుంటుంది, బండి మీద వెళ్తుంటాడు. ఏమంటే ఏదో ఇబ్బందులో ఉన్నాడు, మనకి ఎందుకే, మనం వెళ్ళిపోదాం అన్నాడు అంటాడు కదా. మరి ఈడు పడున్నప్పుడు పెళ్ళాన్ని అడుగుతాడు, ఎవరైనా వచ్చారా లోపల అంటుంది. ఓ దుర్మార్గుడు, నువ్వు ఎవరికైనా సాయం చేస్తే కదా వాళ్ళు వస్తానికే కూడా మన కొంపు గడప కూడా తొక్కలేదు. ఎందుకు తొక్కుతారు? నీరు పోయేవారికి నువ్వెవరికి నీళ్ళు పోయిపోతే నీకెవరు పోస్తారు? ఒక ఆవిడ అంటుంది, మేమండి కష్టాల్లో ఉన్నామండి, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని చూస్తానికి రాలేదండి. నువ్వు వెళ్ళేవేంటమ్మా, ఎవరినన్నా చూస్తానికి ఏమన్నా ఇచ్చావా? కొంతమంది ఉంటారండి, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా పట్టుకుని వెళ్తారండి. కొంతమంది వెళ్ళి కష్టాల్లో ఉన్నాళ్ళు ఇంటికాడ టీ, కాఫీలు, మజ్జిగలు తాగేసి వచ్చేస్తారండి. అదో బరువు వీళ్ళకి. మళ్ళీ వీళ్ళు ఏం పట్టుకెళ్ళరు, వాళ్ళ ఇంట్లో తినేసి తాగేసి వస్తారు.
ఎవరైనా చచ్చిపోతే పండగ 10 రోజులు అక్కడే కూర్చొని ఉంటారు. వాళ్ళతో పాటు ఒక ఏడుపు ఏడుస్తారు. టైంకి టిఫిన్ భోజనం అన్నీ వచ్చేస్తాయి. ఇది మా భలేగా ఉంటుంది. అందుకే మధ్యన చాలామంది ఎక్కువ టైం పెడతలేదు. 3వ రోజు 2వ రోజు చేసేయమంటున్నారు. ఈ ఏళ్ళ బాధపడలేక వీళ్ళందరినీ ఎక్కడ పోషిస్తారండి బాబు పక్కన కూర్చున్న వాళ్ళని. వింటున్నారా? ఎవరు నన్ను చెయ్యి విడచిన యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచిన యేసు చేయి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నా చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. పాట పాడుతున్నారు కదా, మీరు ఎంతమందిని చెయ్యి వదిలేశారు? ఆయన విడవడు సరే, మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఎంతమందిని వదిలేశారు? మాట్లాడుతుంది. వాళ్ళకి మాకు సంబంధం లేదండి. వదిలేశారా? దేవుడు వదలకూడదు, మనం వదిలేయచ్చు. మనకు రూలు, దేవుడికి రూలు కదా. చూసారా? ఒక మనిషికి మీరందరూ గుర్తుపెట్టుకోండి, సహాయం ఎప్పుడు కావాలో తెలుసా? ఆపదలో ఉన్నప్పుడు. హల్లెలూయా. బాగున్నప్పుడు కాదు. మా ఇంటికి చాలామంది కేజీఎఫ్లో ఉండగా వచ్చేవారు. వాళ్ళకి బాగా భోజనాలు పెట్టి 2 కార్లు ఏర్పాటు చేసి మైసూరు, బెంగళూరు అన్నీ తిప్పి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి రైలు ఎక్కించి పంపించేవాళ్ళం. 97లో నేను పూర్తిగా పడిపోయి ఇంటికి వచ్చాక ఒక్కరు కూడా మా ఇంటికి రాలేదు. కనీసం ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడికి ఒక అతను అడిగాడండి, ముత్తుగారిని వెళ్ళి పలకరించవచ్చు కదా, పలకరించి ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమో. చూసారండి? అందుకే నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం. అంతేకాదు, నాకు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వారందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. అర్థం ఉంది మీకు? మర్చిపోకూడదు. గిన్నెడు నీళ్ళు ఇచ్చిన వారిని మర్చిపోకూడదు. నీ జీవితంలో ఇంతవరకు నీకు ఊహ తెలిసాక ఈరోజు వరకు నువ్వు సాయం చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోయినా నీకు కృతజ్ఞత లేని దానవే వాడవే. దేవుని స్తోత్రం. ఎవరిని మర్చిపోకూడదు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దిక్కు లేకపడి ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి పలకరించి మనకు సాయం చేసిన వ్యక్తులను
మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏరు దాటి తెప్ప తగలబెట్టకూడదు. సామెత తెలుసా మీకు? ఒక కొయ్య తెప్ప ఉంది, ఇతడు ఏరు దాటి దాన్ని తగలబెట్టాడు, నా తర్వాత ఇంకెవరు రాకూడదని. మళ్ళీ కొంతసేపటికి ఆడే వచ్చాడు, ఆడికే దాటతానికి లేదు. అయ్యో అనవసరంగా తగలబెట్టాను అంటున్నాడు. మీరు మానసికంగా పరివర్తన చెందకుండా దేవుడి రాజ్యానికి వెళ్ళరు. నేను ఉదయం నుంచి రాత్రి వరకు అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు నాకు అన్నీ బాగానే ఉంది ప్రభువా, ఈ సౌకర్యాలు లేనివారు ఎవరు అని ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు ఎవరికన్నా వెళ్ళి సాయం చేయమంటే నాకున్న దాంట్లో తప్పకుండా సాయం చేస్తాను. అందుకే ఈరోజు వరకు మీకు విషయం తెలుసా? యేసు ప్రభులోకి రాకముందు 250 మందికి ఉద్యోగాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను. దేవుని స్తోత్రం. అనేక విధాలుగా సహాయపడ్డాను. ఈరోజు చాలామందిలో ఆ కృతజ్ఞత లేదు. అయినా నేను బాధపడతలేదు, నేనేమి చింతించటం లేదు. ఎందుకంటే నాకు ప్రభు తోడై ఉన్నాడు. రెండోది, వాళ్ళు ఏదో మనకు చేస్తారని కూడా మనం చేయక్కర్లేదు. మనం చేయటం మన ధర్మం. కాబట్టి పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, లెవీడు వెళ్ళిపోయాడు, మనకెందుకు వచ్చిన గొడవ? హాస్పిటల్లో ఉన్నారా, ఎందుకు వీళ్ళ దగ్గరికి అనవసరంగా? హాస్పిటల్లో ఉంటే ఏదన్నా సాయం చేయవలసి వస్తుందేమో. అప్పుల పాలైపోయారా, ఎక్కడ పడున్నారా, వీళ్ళ దగ్గరికి ఎందుకు అనవసరంగా సాయం చేయవలసి వస్తుందేమో. జైల్లో ఉన్నారా, బాబోయ్ మనల్ని జైల్లో పెడతారేమో పలకరిస్తే. నేను ఒక మాట చెప్పనా, నీతివంతుణ్ణి ఎవ్వరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఎవరో మనకు తెలుసున్న అతను, పలకరింతాం జైలు దగ్గరికి వెళ్ళి. పోలీసులు మనం జైల్లో వేస్తారా ఏమో చూద్దాం. తప్పించుకుపోవటానికి అనేకమైన ఆధారాలు, తప్పించుకెళ్ళిపోతారు, ఎవ్వరికి సాయం చేయరు. మనకెందుకు వచ్చిన కూడా మనోడేనా, 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 మన చుట్టాలేనా, మన కాపులేనా, మన కమ్మోళ్ళేనా, మన చాకలోళ్ళేనా. పైగా మీకు మనోళ్ళు అంటానికి ఒక మాట ఒకటి ఉంది మీకు, మా ఊళ్ళండి. ఎవరిలో? మా ఊళ్ళండి. మీ ఊళ్ళు మీకు ఏమైనా గీస్తారా పైనుంచి కిందకి? ఎవరు మీ ఊళ్ళు? ఎవరు మీ వాళ్ళు? మిమ్మల్ని తగలేసేదే మీ వాళ్ళు, నన్ను పాడు చేసిందే నా వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇలాంటి పిచ్చులు ఉండకూడదు మనకి. కులాల పిచ్చి ఈ రోజున రాజ్యం వెళ్తూ ఉంది. క్రైస్తవుల్లో కూడా కులాల పిచ్చి ఉంది. కులాల వారీగా సంఘాలు ఏర్పడినాయి. ఎంత తప్పుడు పనులు చేస్తున్నారు. మరి యేసు ప్రభు కులం ఏంటో అది కూడా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి మనం. మన చాకలాయన పాస్టర్ గారు ఏడు చర్చి పెట్టాడు, చాకలోడు అందరం ఆ చర్చికి వెళ్ళిపోవాలంటది ఒక చాకలావిడి. పుస్తకం తిప్పుతాం ఎందుకమ్మా నేను? ఒక కాపులావిడి అంటది, మన కాపులు పాస్టర్ గారు హైదరాబాద్లో ఉన్నాడు, మనం అందరం అక్కడికి వెళ్ళిపోవాలి కాపులందరం. అనుకోకుండా మనకు అమ్మాయిని కూడా పాస్టర్ అయ్యాడు, కమ్ముళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. రాజుగారు పాస్టర్, కుమారి చుట్టాలు ఎవరైనా పాస్టర్ అయితే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. పైగా మరదలను కూడా తీసుకుపోతుంది, అక్కడికి తీసుకెళ్దంట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా
శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చికటగల భూమి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. కాబట్టి వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మనం, కులాల వారీగా కాదు. ఒకసారి యేసుప్రభు చాలా వేల మందితో మీటింగ్లో ఉన్నాడు. శిష్యులు పరిగెత్తుకొచ్చారు, అయ్యా మీ అమ్మగారు మీ తమ్ముడు గారు వచ్చారు అని. ఏం చేయాలి? యేసుప్రభు వెంటనే లేచి వెళ్ళాలి, లేదా తీసుకురమ్మనాలి. మీ అమ్మగారు మీ తమ్ముడు గారు. ఎవరయ్యా మా అమ్మ, ఎవరయ్యా మా తమ్ముడు? దేవుని చిత్తమును జరిగించువారే నా తల్లి నా తమ్ముడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన కులము ఒకే కులం కదా. ఆర్ఆర్కే గారిని అడిగారు, ఆయన బ్రాహ్మణులు, అయ్యా మీది ఏ కులము అంటే మేము క్రైస్తవ కులము అన్నాడు. హల్లెలూయా. మేము క్రైస్తవులము, మేము యేసుప్రభుని నమ్ముకున్న కులము మాది, యేసుప్రభు వాక్య కులము మాది, ఆయన రక్తం మాలో ప్రవహిస్తోంది. వింటున్నారా? జాగ్రత్తగా వెనకే కదా జీవితాలన్నీ తగులడిపోయినాయి. ఇంకా తగలడాలనే ఉందా? బాగుండాలని లేదా? కాబట్టి కులాల పిచ్చితోటి కొట్టుకోకండి. వింటున్నారా? అది చాలా ప్రమాదకరం. కాబట్టి పాస్టర్ గారు వెళ్ళిపోయారు, లేవీయుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు సమరయుడు వచ్చెను. మీకు విషయం తెలుసా? పడి ఉన్నవాడు యూదుడు, ఇతడు సమరయుడు. వీళ్ళకి వాళ్ళకి కుదరదు. ఎందుకంటే సమరయ స్త్రీ దగ్గరికి యేసు వచ్చినప్పుడు సమరయులకు యూదులకు మంచినీళ్ళు ఇవ్వకూడదు అంది. సమరయులకి యూదులకి పడదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు సమరయుడు అనే అతను పడి ఉన్న వ్యక్తి యూదుడు కనుక కాస్ట్ ఫీలింగ్ ఉంటే ఏం చేయాలి? కాలేవు మెలుగుకున్నావా? కాస్ట్ ఫీలింగ్ ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం అవ్వలేదా? వెళ్ళిపోవాలి. మనవాడు కాదు అని వెళ్ళిపోవాలి. వెళ్ళాడా? చూడండి, సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, చూసారా, చూచి, మిగతా వాళ్ళిద్దరూ చూసారు, వెళ్ళిపోయారు. చూచి కదా, జాలిపడి. ఏం కలిగింది? జాలి లేని హృదయం దేవుడి రాజ్యానికి వెళ్ళరు. మీరు ఒకవేళ ఎక్కడికి చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు చదివినా మీ హృదయంలో ఆ జాలి అనేది లేదనుకోండి దేవుడి రాజ్యానికి వెళ్ళరు. దగ్గరకు పోయి ప్రథమ చికిత్స చేశాడు. ప్రథమ చికిత్స, నూనెయు ద్రాక్షరసము పోసెను. ఏం చేశాడు ఆయన? నూనెయు ద్రాక్షరసము పోసి గాయములకు కట్టుకట్టి. ఎవరితను? సమరయుడు. అతనెవరు? యూదుడు. సరే, ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? పొరుగువాడు ఎవరు? దేవుని స్తోత్రం. పొరుగువాడు ఎవరంటే మా లప్పండి, మా పిన్నండి, మా చిన్నానండి, మా మావయ్య అండి, మా అత్తయ్య అండి, మా అత్తయ్య చెల్లులండి, మా అత్తయ్య చెల్లులు కోళ్ళండి, మా అత్తయ్య చెల్లులు అల్లుడు తండ్రి బామ్మర్దండి. ఓరి బాబోయ్, ఓరి మీ చుట్టాలు తగలయ్యాను. ఇంతమంది ఉన్నారు మీకు, చచ్చిపోతున్నారు. చుట్టాలు కూడా తప్ప రెండో కూడా ఉండదేమో మీకు. అంటే చుట్టాలను ప్రేమించొద్దు అంటలేదు నేను.
తప్పకుండా ప్రేమించండి, అందరినీ రక్షణలోనికి నడిపించండి, కానీ వాళ్ళలాగే బయట వాళ్ళని కూడా ప్రేమించండి కదండి. ఒక ఆవిడంత నాతోటి, మా కులపోళ్ళు తప్ప ఎవరికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయనండి అంతే. సరేనమ్మా, మంచిదే, పోనీ మంచి అబ్బాయి దొరికితే అవే అసలు కుదరదండి అంది. ఆ మధ్యన అమ్మాయి పెళ్లి చేసుకొచ్చింది, బ్రహ్మాండమైన ఉండి పెళ్లి చేసుకొచ్చింది. ఇప్పుడు ఆ సందర్భం కాదు, ఇప్పుడు మాట్లాడుకోక్కర్లేదు. నూరు ఎత్తకుండా లోపల కూర్చుని ఉందాళ్ళమ్మ, దేవుని స్తోత్రం. ఇవన్నీ మాటలు వద్దు మనకి. మీరెవరో మీ పిల్లలకు పెళ్లి చేస్తానికి? ఇప్పుడు పిల్లల పెళ్లి మీరు కాదు చేయవలసింది, ఆడే చేసుకుంటారు కదా. ఇందాక యూట్యూబ్లో చెప్తుంది ఒక ఆవిడ, హైదరాబాదు చదువుకుంటాకి ఉద్యోగాలకు చేయటానికి వెళ్ళిన వాళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి గదుల్లో ఉంటున్నారు. ఇదివరకు 4 అబ్బాయిలు ఒక గదిలో ఉండేవారు, 4 అమ్మాయిలు ఒక గదిలో ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి గదులు తీసుకుని ఉంటున్నారు. వాళ్ళకి బోరు కొట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటాకు వస్తారు. ఇప్పుడు అంటే నేను బతుకుంటే వస్తారు. ఈ లోపల దేవుడు తలకాయ తీసేసాడు అనుకోండి, కూడా ఉండదు. వీడు 3వ తరగతి 3 సార్లు తప్పుతాడు, వీడికి ప్రేమ. ఇప్పుడు పొక్కలోడికి ప్రేమ అంటే ఏంటో, తూర్పు పడమర తెలదు, ఏ పక్కకు అడుగేస్తుందో తెలదు. ఇది ప్రేమ, దీనికి ప్రేమ ఏంటో తెలియదు. ఆ ప్రేమలు ఏంటో, యూట్యూబ్ ప్రేమలు, వాట్సాప్ ప్రేమలు, సినిమా ప్రేమలు, దొంగ ప్రేమలు కదా. ఒక మనిషికి 20 సంవత్సరాలు 22 సంవత్సరాల దాకా పరిపూర్ణత రాదు. పరిపూర్ణత వచ్చే వరకు ప్రేమ అంటే అర్థం తెలియదు. పరిపూర్ణత లేకుండానే ప్రేమించేసి పెళ్లి చేసుకుని తిట్టుకుని తన్నుకుని గుద్దుకుని ఇవి. కాబట్టి ఇక్కడ సమరయుడు కులాల ఫీలింగ్ లేదు ఆయనకి. ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అంతే. మీరు కూడా అలాంటి ఉద్దేశంతోటి ఉండాలి. ఒక మనిషి ఆపదలో ఉన్నాడు, అతను ఎవరో మనకు అవసరం లేదు అని చూసి వెళ్ళి గాయములు కట్టి నూనెతో తుడిచి ద్రాక్షరసం పోసి ప్రథమ చికిత్స చేశాడు. ఇప్పుడు చెప్పండి, సమరయుడు అతన్ని ప్రేమించి చేశాడా, ప్రేమ లేకుండా చేశాడా? గట్టిగా చెప్పాలి. ఎందుకు ప్రేమించాడు విజయశాంతి? చుట్టాలనా, తెలుసున్న వాళ్ళనా? చెప్పు, నీకు విజయశాంతి పేరు ఎవరు పెట్టారు? మీ ఆయనకి చిరంజీవని పెట్టవలసింది. కాబట్టి ఆలోచించారా? ప్రేమతో చేశాడు. మావాళ్ళు అనేటప్పటికి 3 ఎంటుకలు పైకి వెళ్ళలేకపోతే వీడికి ఉన్నాయి 3 ఎంటుకలు. ఆడ మా వాళ్ళు అంటే నేను చూసాను చాలాసార్లు, ఇలా లేచినాయి. అబ్బా ఎంటుకలు దిగుతున్నాయి. మావాడు కదండి, వింటున్నారా? ఇవన్నీ ఉండకూడదు, మనకి తప్పు. కాబట్టి ఇక్కడ ప్రేమతో చేశాడు పరిచర్య. మీరు కూడా అలాగే చేయాలి. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ముఖ్యంగా మన సంఘంలో ఉన్నవారిని మొదట, మన చుట్టుపక్కల ఉన్నవారిని, వారు ఎవరైతే మనకేంటి, వారు ఏ కులం అయితే ఏంటి, వాళ్ళు ప్రభువు నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోకపోతే ఏంటి, ఇవన్నీ అవసరం లేదు మనకి. వారు ఎవరైనప్పటికీ ఆపదలో ఉన్నారు, హల్లెలూయా, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది ప్రభువు చెప్తున్నది. కాబట్టి అవన్నీ చేసి వదిలేసి వెళ్ళిపోలేదు. ఇవన్నీ చేసి వదిలేసి వెళ్ళిపోలేదు. వాహనం మీద ఎక్కించుకొని ఎన్ని పనులు చేశాడు చూడండి. ఏం చేశాడు? వాహనము మీద ఎక్కించుకొని కదా, వాహనము మీద ఎక్కించుకొని
పూట కోళ్ళ వారింటికి తీసుకొని పోయి ఆ రోజుల్లో కొన్ని ఇళ్ళుండి వాళ్ళ భోజనాలు పెట్టి కాస్త విడిది ఏర్పాటు చేసేవారు. ఆ ఇంటికి తీసుకెళ్ళాడు, పరామర్శించి ఒక రోజంతా అతనితో ఉండి, దేవుని స్తోత్రం చెప్పండి, ఆ రోజు ఉండిపోయాడు అతను. ఇతను అసలు ఏదో పని మీద వెళ్తున్నాడు, నాకు అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పని ఏముండదు. గరిగిపేట ఏం చెప్పాడు కుక్కల గురించి. కుక్క ఒకసారి మనకంటే ముందు పరిగెడతా ఉంటుంది, వీధి చివరికి మనకంటే ముందు వెళ్ళిపోద్ది, వెళ్ళాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఏంటంటే పని ఏమి ఉండదు, అది ఎందుకు పరిగెట్టిందో మనకు దానికి తప్ప ఎవరికి తెలియదు. అలాగా నాకు చాలా పని ఉందంటారు, అది పని ఏమి ఉండదు. చాలామంది చెప్తారు నేను చాలా బిజీ అంటాను. బిజీ అసలు అదేం బిజీ అంటే తినటం బిజీ, నా తర్వాత బిజీ. చాలా అర్జెంటుగా వెళ్ళిపోతాడు ఇంటికి, ఎందుకంటే తినేసి పడుకుంటాక. అది బిజీయా? అదేం బిజీ అండి. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా పని చేస్తాడా? చేయడు. కాబట్టి 2 దీనారములు తీసి అతనికి ఇచ్చి, ఇంకా ఏమైనా ఖర్చుంటే మరలా వస్తాను నీకు తీర్చదను. ఇదిగో ఈ 200 ఉంచు, లేదా 2000 ఉంచు, నేను మళ్ళీ 4 రోజుల్లో ఈ పక్కన వస్తాను. ఇంకా అతనికి ఏదైనా ఖర్చు అయితే నువ్వు ఖర్చు పెట్టి నేను ఇస్తాను. మీరు ఆలోచించండి ఒక్కసారి వెళ్ళే ముందు. అతను ఎవరో ఎరగడు, అసలు అతనికి చేయవలసిన అవసరమూ లేదు. పోని చేశాడు. పైన కూర్చోబెట్టి ఎవరన్నా వస్తే వెళ్ళిపో అబ్బాయి అని వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు. వాహనం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు, అక్కడ కూడా పెట్టి వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు. భోజనం పెట్టించి ఒక రోజంతా అతనితో ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు. అతనికి డబ్బులు ఇచ్చి చూడమని చెప్పాడు, తర్వాత వెళ్ళిపోవచ్చు, అయినా మళ్ళీ వస్తాను అంటే అతని బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు అంతే, యేసు ప్రభువు అంతే. మన బాధ్యత పూర్తిగా తీసుకుంటాడు. పడి ఉన్న నన్ను 97లో లేవనెత్తి బాగు చేసి కష్టాలు తీర్చి అన్నీ ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. యేసు మధ్యలో వదిలేస్తాడు మనల్ని? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు ఎంతమందిని మధ్యలో వదిలేస్తారా? అసలు మీ స్నేహాలు కంటిన్యూ చేస్తారా? అసలు మీరు స్నేహం అయినోడు ఇప్పటివరకు ఆ స్నేహం అలాగా ఉందా మీకు? నేను స్నేహితుడి గురించి మాట్లాడాను నిన్న ఉదయం వాట్సాప్లో, చాలామంది సంతోషించారు. మీ స్నేహాలు అలాగే ఉన్నాయా? శత్రువుతో కూడా మాట్లాడతారా? మీరు ప్రేమిస్తారా? సంవత్సరానికి ఒకళ్ళు మారుతారా? 6 నెలలకు ఒకళ్ళు మారుతారా? నెలకు ఒకళ్ళు మారుతారు? మీరు చెప్పాలి, మాట్లాడాలి. మా లెక్క ఏంటంటే పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినమండి. పెట్టేవాళ్ళతోటి చివరి దాకా ఉంటామండి, పెట్టిన వాళ్ళని వదిలేస్తామండి. అంతేనా? చివరికి నీకెవ్వరూ మిగలరు, దేవుడు నీతో ఉండడు. హల్లెలూయా. ఈ దరిద్రపు బుద్ధి పోగొట్టుకోండి ఈరోజు వాక్యం ద్వారా.
చూసారా, అతన్ని పూర్తిగా పరామర్శించాడు, పూర్తిగా సహాయం చేశాడు. ఎవరికన్నా సహాయం చేసినప్పుడు పూర్తిగా చేయండి. మీరు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఒకరోజు క్యారేజీ పట్టుకెళ్తే రెండో రోజు ఎవరు పట్టుకెళ్తారు? ఒక పూట ఫుల్గా చికెను మటన్ అన్నీ వండేసి పీకితాక దాన్ని కుక్కేసి మళ్ళీ వారం రోజులు పలకరించకుండా ఉండి ఎవరు పెడతారు? చికెన్లు మటన్లు వద్దు, కథ చారు మజ్జిగ వేసుకుని పట్టుకెళ్ళండి. వారం రోజులు వెళ్ళండి హాస్పిటల్కి. ఒక రోజు వెళ్ళి అన్నీ ఇచ్చేసి వాళ్ళతో పాటు మీరు కూడా తినేసి మళ్ళీ వాళ్ళని పట్టించుకోరా. వింటున్నారా? ప్రేమింతే పూర్తిగా ప్రేమించాలి. రెండు, సహాయం చేస్తే పూర్తిగా సహాయం చేయాలి. హల్లెలూయా. మీరు ఎన్ని స్నేహాలు చేసి ఎన్ని వదిలేశారు మీ జీవితంలో? ఎంతమందితో దెబ్బలాటెట్టుకుని చుట్టూ పట్టుకుని నెత్తి కలిపి కొట్టుకున్నారు? నాతోటి అంటదో ఆవిడ, మీరు ఆవిడతోటి ఏం చెప్పకండి, ఆవిడకి నాకు పడతలేదు. నాకు ఆవిడకి పడుతుంది, మరి నీకు ఆవిడ పడకపోతే నేనేం చేయను? పడతలేదంట. ఒక ఆవిడ అంటుంది నాతోటి వచ్చి, మీతోటి ఏం చెప్పినా మళ్ళీ ఆవిడతో చెప్పేస్తారు, అందుకే మీతో చెప్తలేదు. మరి ఆవిడ నువ్వు మొన్నటిదాకా చెయ్యి కళాయిషులు భుజాల మీద చేసి తిరిగారు, ఇప్పుడు తణుకు చేస్తున్నారా? మీరు తనుకుంటే నేను తన్నాలా? అంటే మీకు విరోధం అయిపోతే నాకు విరోధం అయిపోవాలా? ఇంకా నయం, నేను ఆవిడతో మాట్లాడతలేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అనలేదు. నేనేం చేయాలో అర్థం కాకుండా పోతుంది. నేను తప్పు కదూ. అయ్యేం స్నేహాలు? మీరు అందరూ దెబ్బలాడుకుని పైగా పాస్టర్ గారి దగ్గరికి వస్తారమ్మా తగు తీర్చండి అని. బుద్ధి లేదా మీకు? అసలు బుద్ధి ఉందా? మాట్లాడరేంటి? మీరు అసలు ఎందుకు తగులు వచ్చినాయి మీకు? ప్రేమ లేక మీ ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది. రెండు, క్షమాగుణం లేక మీ ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది. హల్లెలూయా. ప్రేమ ఉన్నా క్షమాగుణం ఉన్నా విరోధులు లేరు. మొత్తం అందరూ పలకరిస్తారు. అమర్నాథ్ గారు నన్ను షాపులో ఓపెనింగ్కి వాళ్ళందరూ వచ్చారు, మొత్తోళ్ళు పాస్టర్లు అందరూ వందనాలే. నాకు ఎవరితోటి విరోధంలే. ఒకవేళ వాడు విరోధంగా ఉన్నా నేను విరోధంగా ఉన్నా, ప్రేమగానే పలకరిస్తాను. వాళ్ళతో కలిసి భోజనం చేశాం. కాబట్టి మనం ఒకటి ప్రేమ ఉండాలి, రెండు దయాగుణం, మూడు క్షమాగుణం ఉండాలి. హల్లెలూయా. ఆడ కూడా నా దగ్గర ఎత్తకండి అంటుంది ఒక అమ్మాయి నాతోటి. ఆడ కూడా నా దగ్గర ఎత్తకండి అంటుంది. అబ్బా అలాగా అంటే ఎవరు కూడా వేస్తాను నీ దగ్గర? ఎవరు కూడా వేస్తాలో నీ దగ్గర? వాళ్ళని వదిలేసావు, ఇంకొకళ్ళని పెట్టావు. వాళ్ళని వదిలేసావు, ఇంకొకళ్ళని పెట్టావు. రాజకీయ నాయకుల మీరు అధికారంలో ఉన్నవాడు వెనకాల తోకలా తిరుగుతానికి తప్పు కదూ. ఎంత సహాయం చేశాడు. పైగా ఈ చరిత్ర అంతా చెప్పింది ఎవరు? యేసు ప్రభు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడంటే తిరుగుందా? ఇప్పుడు ఫైనల్గా చూడండి. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కిన వారికి ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయను? అతని చేత చెప్పించున్నాడు. చూడండి, యేసు ప్రభు ప్రశ్న వేసినోడి చేత చెప్పించున్నాడు. ఇంతకీ ముగ్గురిలో పొరుగువాడిని ప్రేమించింది ఎవరయ్యా? అప్పుడు అంటున్నాడు, అతని మీద జాలి పడిన వాడే. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. అతని మీద జాలి పడిన వాడే. ఇప్పుడు మనందరికీ యేసు ఒక మాట చెప్తున్నాడు ముగింపులో, నీవును వెళ్ళి అలాగు చేయము. హల్లెలూయా. ఇప్పుడు మనందరం అలాగే చేయాలి. పడిపోయిన వారిని లేవనెత్తాలి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలి. మన చుట్టమనే బయటపడవనే మనకు విరోధమనే ప్రభు నమ్ముకోకపోని వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మనం సహాయం చేయాలి. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా అని అడగక్కర్లా. అది అవసరం లేదు. మనకి సహాయం చేయాలి. ఒకరోజు ఒక ఆయన పాస్టర్ గారు ఆకలితో ఉన్న అతనికి రోజు భోజనం పెట్టేవాడట. ఏకతాటిగా సంవత్సరం పాటు భోజనం పెట్టాడంట అతనికి.
ఒక రోజు నేను రోజు మీరు భోజనం పెడుతున్నారు ఎక్కడిదని అడిగాడంట అతను. నాకెవరో భోజనం తెస్తున్నారు, దాంట్లో సగం నీకు పెడుతున్నాను అన్నాడట. ఈయన పెద్ద ఉన్నవాడు కాదు, ఎవరో పట్టుకొచ్చి తనకు భోజనం పెడుతుంటే క్యారేజీలో ఒకసారి క్యారేజీ పెడతారు కదా, ముగ్గురికి సరిపోద్ది, ఒక్కడే తినేస్తాడు. పోనీ ఎవరికన్నా మిగిలిందా లేదా, వెనకాల ఉన్నవాడు తింటారా లేదా, మొత్తం తెమ్మరి చేసుకుని గిన్నెలన్నీ కలిపేసుకుని ఆవా తినేస్తాడు కదా. మాకు ఒకసారి క్యారేజ్ చేస్తారు, నలుగురికి సరిపోతుంది 4 పూటలు కదా. కాబట్టి అతను తెచ్చిన క్యారేజీలో సగం పట్టుకొచ్చి అతనికి భోజనం పెట్టేవాడు. చెట్టు కింద ఉండేవాడు ఇతను. సంవత్సరం పాటు భోజనం పెట్టాక అప్పుడు అడిగాడు, మీరు ఎవరండి అన్నాడు. నేను యేసు ప్రభు శిష్యుడినమ్మా అన్నాడు. అయితే నేను యేసు ప్రభుని నమ్ముకోవచ్చు అండి అని అడిగాడు. తప్పకుండా నమ్ముకోవచ్చు, రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. సంవత్సరం పాటు భోజనం పెడితే అతడు రక్షణ పొందాడు. మనం క్రియల్లో చూపించాలి యేసు ప్రభుని. అతడు కనీసం నేను పాస్టర్నని చెప్పలేదు అతనికి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పలేదు, క్రియలు చూపించాడు. అసలు మనకి ఆ ప్రేమ, ఆ జాలి, ఆ దయ, ఆ గుణాలు, మారు మనసు అంటే అదే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. హల్లెలూయా. మారు మనసు పొందని వారు ఎవ్వరూ దేవుని రాజ్యానికి అర్హులు కారు. కాబట్టి దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు మనందరికీ? నీవును వెళ్ళి చెప్పాలి, అలాగూ చేయుము. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, మీరు మాతో మాట్లాడిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మాకున్న దానులు, మేము చేయగలిగిన దానులు, కొంతమందికి మేలు చేసే హృదయాన్ని మాకు దయచేయమని, మా మట్టుకు మేమే పోషించుకొనక, మేమే తినక, మాకున్న దానులు ఆహారం లేని వారికి, కష్టాల్లో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, మాకున్న దానిలో సాయం చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఎవరికి ఏది అవసరమో అది అనుగ్రహించమని, మేము అలాగా జీవించే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి.